బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇవాళ ఇంకొక కొత్త ముచ్చటతోనైతే మేము ముందుకు వచ్చేసిన. అదేంటిదంటే ఫాలూదా రెసిపీ. ఎంతమంది తిన్నారు ఫాలూదా? వారికి తిన్నారా లేదా కామెంట్ చేయండి. నేనైతే నాకైతే మ్యారేజ్ కాకుండా అయితే అసలు ఫాలూదా అంటే ఏంటిదో కూడా తెలియకపోవు. ఇక్కడికి వచ్చినాకనే అన్నీ అలవాటైనాయి. ఇది ఫాలూదా ఇక్కడనే తిన్నా ఫస్ట్ టైం నేను ముంబైలో. ఫాలూదా ఇది రోజ్ ఫ్లేవర్, ఇంకా ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఇది మీ ఫాలూదా మిక్స్ అన్నట్టు. చూసిగా ఒక రోజ్ ఫ్లేవర్, ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఏ ఫ్లేవర్ చేద్దాం ఇప్పుడు? రోజ్ ఫ్లేవర్ చేద్దాం, కొంచెం వెరైటీగా రోజ్ ఫ్లేవర్ చేద్దాం. ఇంకొకటి చూపించాలి మీకు. ఇవి ఎంతమందికి తెలుసు? ఈ గింజలు సబ్జా గింజలు ఎంతమందికి తెలుసు? సబ్జా గింజలు ఇవి వెయిట్ లాస్ కూడా మస్తు యూజ్ అయితే. గోలాలు వేస్తారు, ఇంకా దీనిలో కూడా వేసుకుంటారు, ఫాలూదాలో కూడా. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి ఇప్పుడు సబ్జా గింజలు. చూసారు ఇట్లా బ్లాక్గా చిన్న చిన్న ఉంటాయి. ఇవి కొన్ని దళ్ళు వస్తాయి, కానీ మనం కొన్ని తీసుకొని ముందే కొన్ని నానబెట్టుకుందాం. ఇవి మధ్య మధ్యలో కలిగితే టేస్ట్ సూపర్ వస్తుంది. అలవాటు లేని వాళ్ళు కూడా తొందర అలవాటు అవుతారు వీటికి. సబ్జా గింజలు నెట్ వెయిట్ 100 గ్రామ్స్. దీనికేమో 66 రూపీస్ డిమార్ట్లోకి వెళ్ళి తీసుకొచ్చినాం. ఫాలూదా కూడా 200 గ్రామ్స్ ఫాలూదా. ఇంకా దీని రేట్ వచ్చేసి 75 రూపీస్. ఒక్కసారి వేసుకుంటే ఇద్దరు వాళ్ళు అయితే 2-3 సార్లు యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా. కానీ నేను ఒకటేసారి చేసేస్తున్నాను. ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది, కానీ మేము ఒకటేసారి చేసుకుంటున్నాం. హయానికి అప్పుడప్పుడు ఏమైనా తినడానికి కావాలి కదా, మధ్యలో అడుగుతాడు. ఊకే చేసే బదులు ఒకటేసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు అడుగుతా అప్పుడు ఇచ్చేయచ్చు. చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడే. చలో ఇక ప్రాసెస్. ఫస్ట్ అయితే ఇవి గింజలు కొన్ని పోసుకొని నానబెట్టుకుందాం. గిన్నె కొన్నాన్ని తీసుకున్నా చాలు, మళ్ళీ బాగా అయితే కూడా మంచిగా ఉండదు కదా. చలో ఇక ప్రాసెస్ అయితే చాలు చేద్దాం. చూసిర్రా మ్యాజిక్? దీనిలో సబ్జా గింజలు ఇట్లా వేయంగానే మొత్తం ఇట్లా అయినాయి. ఇట్లా పడుతున్నాయి చూడ్డానికి. చూసిర్రా ఎట్లా అవుతున్నాయి అవి వాటర్లో వేస్తే ఇట్లా ఉబ్బుతున్నాయి మొత్తం. సరే ఇప్పుడు దీనికోసం అయితే ఇక ఒక పెద్ద గంజు తీసుకొని తర్వాత ఇవి పాలు, బర్రె పాలు తెచ్చుకుంటాం మేము. ఇవి 1 లీటర్ పాలు ఇప్పుడు తెల్ల పోసుకోవాలి. ఒక ప్యాకెట్కి 1 లీటర్ పాలు అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇవి వేడి చేయాలి, కొంచెం మసలు పెట్టాలి. మసలు అంటే కొంచెం వేడి కావాలి. పాలన్నీ ఇట్లా పాలు ఉండిపోయినాయి. అయితే కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా ఏది వేస్ట్ చేయాలి కదా. ఇవైతే పాలు పోసిన, ఇవి కొంచెం వేడి కావాలి. ఇవి షీర ఎట్లయినాయో మొత్తం ఉబ్బిపోయినాయి. ఇక సబ్జా గింజలు మొత్తం ఉన్నాయి ముట్టుకుంటే. నేను ఇంత తొందరగా అయితే అని అనుకోలే, ఒక రాత్రి అంతా నానబెట్టాలనుకున్నా. అయితే ఫుల్గా పెట్టి మసలేదాకా ఆగుదాం. కొంచెం వేడి కాగానే ఈ ఫాలూదా మిక్స్ని వేసేయాలి, మంచిగా కలుపుకోవాలి, ఉండాలి. చూసిరా సబ్జా గింజలు తొందరగానే ఉబ్బిపోయినాయి. ఎట్లయినాయో జెల్లీలాగా. ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అంటే నైట్ కొన్ని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని పొద్దున లేవగానే బ్రష్ చేసినాక పడిగడుపున తాగాలి. ఇవి అట్లయితే వెయిట్ లాస్ అవుతుంది.
ఇంకా శరీరంలో ఇట్లా వేడి ఉంటుంది కదా కొందరికి, వేడిగా ఉన్నప్పుడు ఇట్లా ఇది తీసుకోవాలి, చలవ చేస్తుందట మస్తు. నేను కూడా ట్రై చేసిన, ఇది మంచిగానే ఉంటుంది. చూసిర్రా ఎట్లుందో. ఈ పంట కింద పడితే నవ్వుతాం కదా అప్పుడు మస్తు అనిపిస్తుంది, మస్తు ఉన్నాయి టేస్ట్. చలో పాలైతే మసులుతున్నాయి, వేడైనాయి. ఇప్పుడు మన ఈట్ మీ ఫాలూదా మిక్స్ని అయితే దాన్ని వేసుకుందాం. రోజ్ ఫ్లేవర్. దీనిలో ఏంటిదంటే దీనిలోనే షుగర్ వచ్చింది కాబట్టి మనం షుగర్ కొంచెం చూసుకొని వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి. దీనిలోనే షుగర్ వచ్చింది కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది. ఎట్లా ఇక్కడ రాసింది చూసారా, 10 to 15 minutes కలపాలి దల్లేసి. కొంచెం దీనిలో సేమియా ఉంటుంది అది కొంచెం ఉడికేదాకా కలపాలంతే. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడే. చల్లైనాక దీని మీద జెల్లీ కానీ, ఐస్ క్రీమ్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని తినచ్చు. చూసారా పాలైతే పొంగుతున్నాయి. చూసారా ఫాలూదా ఇట్లుంటుంది లోపల. సేమియా ఇంకా దీనిలోనే డ్రై ఫ్రూట్స్ కూడా వచ్చినాయి. ఈ బ్లాక్ కరకర కనబడుతున్నాయి కదా అవే సబ్జా గింజలు అక్కడక్కడ ఉంటాయి. ఇంకా ఇది సేమియా, ఇది ఉడికేదాకా అందులో వేసి మిక్స్ చేసుకోవాలన్నట్టు. ఈ సేమియా ఉడికేదాకా ఇది ఇంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఈ సిరప్ తెచ్చుకోబడుతుంది. మీకు కావాలంటే చెప్పండి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేయడానికి ట్రై చేద్దాం. వీడియో కామెంట్ చేయండి కావాలంటే ఇంట్లో ఉన్న వస్తువులతో ఎట్లా వేసుకున్నాడని. ఈజీగా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని దిల్లేసి మంచిగా మిక్సీ పెట్టాం. కలపాలి మంచిగా. మంచిగా కలుపుకోవాలి లేకుండా. మస్తుగా నడుతుంది ఆ కలర్. పైన వెళ్ళి అన్ని సబ్జా గింజలు చూసిరా, అవి ఇప్పుడు దల్లుడికి సేమ్ ఇట్లా తయారైతాయి. అలా కొంచెం తక్కువ ఉన్నాయని, తక్కువ వస్తాయని నేనే ఇది కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని ఇది నానబెట్టుకున్నా దల్ల వేసుకోవడానికి. ఇప్పుడే వేయద్దు, అది ఎట్లా ఉబ్బినాయి కాబట్టి లాస్ట్కు మనం దించేటప్పుడు వేయాలి ఇక సబ్జా గింజల్ని. ఇట్లా మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి, ఇంత సమానంగా ఉడికేటట్టు సేమియా. చూసేదా ఇది ఒక్క ప్యాకెట్కి 6 glasses వస్తాయట. చూసేట ఇక్కడ ఉంది 6 glasses. ఒక ప్యాకెట్తో 6 glasses వేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ వేసుకోవడం అనేది అది మన ఇష్టం, ఇంటికి కూడా తినచ్చు, కానీ మేమైతే ఐస్ క్రీమ్ వేసుకొని తింటాం, మంచిగా ఉంటుంది ఐస్ క్రీమ్ వేసుకొని తింటే. చూసిరా సేమియా ఉడికింది. ఇంకా మీకు సేమియా కొంచెం తక్కువ అనిపిస్తే మన ఇంట్లో ఉంటుంది కదా సేమియా, అది కూడా వేసుకోవచ్చు. ఇట్లా దొడ్డది మా ఇంట్లోనైతే నేను అప్పుడప్పుడు వేస్తా, ఎక్కువ తినాలనిపించినప్పుడు వేస్తా, లేకపోతే వెయ్య. ఇదే సరిపోతుంది అనుకుంటే వెయ్య. సేమియా వేసుకుంటే ఇంట్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మన ఇష్టం. నేనైతే వీడియోలు పెడతా పోతున్నా, మీరైతే చూస్తా పోతున్నారు కానీ లైక్ అయితే కొడతలేరు. లైక్ కొట్టి కొంచెం మంచి కామెంట్ చేయండి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మన పాలు దేడదాకా వచ్చిందో చూద్దాం. ఇంకా ఒక ముచ్చట, ఇంకేమన్నా వీడియోలు కావాలని అంటే చెప్పుర్రి, నేను చేయడానికి ట్రై చేస్తా. ఇంకా చూసిరా మసులుతుంది ఇది ఉడికినట్టే. ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం, సరే ఫుల్గా పెట్టి స్టవ్ ఆఫ్ చేసినాక తర్వాత అది కొంచెం చల్లారినాక ఈ సబ్జా గింజలు దల్ల వేసుకుందాం. బాగా వేడి మీద వేయద్దు, చల్లారినాక అయితే మంచిగా ఉంటుంది. మీరు ఒకటి గమనించారు, నేను ఇలా షుగర్ వేయలేదు, దల్ల వచ్చిందే సరిపోతుంది అనుకున్నా. ఇంకా మీకు ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ తినేటోళ్ళు ఉంటే షుగర్ తీయ కావాలని అనుకుంటే మీరు షుగర్ వేసుకోవచ్చు చూసుకొని. ఎందుకంటే మేము ఐస్ క్రీమ్ వేసుకొని తింటాం, అది కూడా తీయ ఉంటుంది, ఇది కూడా తీయ ఉంటుంది కాబట్టి నేను ఆడికే చాలనుకొని వేయలేను షుగరు. మీకు ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చూసారా సబ్జా గింజలు మొత్తం మీదకి వచ్చేసి అట్లా కనబడుతున్నాయి. ఇప్పుడు దీన్ని గ్లాసులలో పోసుకొని గ్లాసుల మీద వేసుకుందాం. దీనిలోకైతే ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇవి
స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకోవచ్చు, జెల్లీస్ కూడా వేసుకోవచ్చు, కానీ మేము ఐస్ క్రీమ్ వేసుకుంటాం. ఐస్ క్రీమ్ వేసుకొని ఇలా మిక్సీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ ఎండాకాలం మస్తు చలవ అవుతుంది అన్నట్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూసారు ఎంత మంచిగా కనబడుతుందో, చూడడానికి కూడా, తింటే కూడా టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. ఎలా ఉంది ఈ ఫాలూదా రెసిపీ? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.